చూస్తారు కదా యాడ్లో అయితే వచ్చేసింది. అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం సర్వీస్ నుంచి. చూస్తారు కదా ఇప్పుడు మనకు ఫిల్ చేసారు కదా. ఇప్పుడు యాడ్ బ్లూ లైట్ అనేది పోయింది. ఇంకా ఈ యాడ్ బ్లూ అంటే ఏంది, డిపిఎఫ్ ప్రాసెస్ ఏంది, ఇదంతా అర్థమైంది అని అనుకుంటున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అయినో మీరు ఈ మాటిని కూడా ఆల్మోస్ట్ 1 అయిపోతుంది. నాకు అసలు యూట్యూబ్ పైన ఇంట్రెస్ట్ అనేది పోయింది. మీరు చూడొచ్చు కేరళ సిరీస్ పోయే విధానం కానీ నాకు నార్మల్ ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయింది అవన్నీ చూస్తుంటే. సో చాలా రోజుల తర్వాత మనం అయితే మళ్ళీ కార్ ఎక్కినాం, మళ్ళీ కార్ బ్లాగ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మనం అల్వాల్ వెళ్తున్నాం ఒక చిన్న పని పైన. అట్లనే మీరు చూస్తారు కదా ఆల్రెడీ యాడ్ బ్లూ అయిపోయింది. లాస్ట్ టైం సర్వీస్కి ఇచ్చినుండే, సో వాళ్ళు మర్చిపోయినారంట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే ఇంకా మర్చిపోయినాము అది అని అన్నుండే. సో ఇంకా లైట్ తీసుకున్నాం, వేరే పని ఉండే. ఇంకా ఈ 2000 కిలోమీటర్స్కి మనకి పడుతుంది యాడ్ బ్లూ. బట్ ఇంకా వేరే పని ఉండేసరికి అది అయిపోయింది. చూసుకోవచ్చు ఇంకా 897 మాత్రమే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ బ్లూ లైట్ పడ్డది. ఈ యాంగిల్ చూస్తే డీజిల్ లైట్ లెక్క కనిపిస్తుంది, బట్ డీజిల్ లైట్ కాదు, అది యాడ్ బ్లూ లైట్. మనకి యాడ్ బ్లూ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే BS6 బండ్లన్నిటికి వస్తుంది. మన డీజిల్ బండ్లకి పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కదా. సో యాడ్ బ్లూ వల్ల ఏంటంటే పొల్యూషన్ తగ్గుతుంది చాలా. అదేం చేస్తుంది అంటే డీజిల్ నుంచి వచ్చే ఆ డెడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అది మొత్తం లోపల స్టోర్ చేసి పెడుతుంది. సో మీరు రీజనరేషన్, DPF ఇట్లాంటివి వినే ఉండొచ్చు. ఆ టైంలో ఏం చేస్తుంది అంటే అట్లాంటిది మనం ఒక ఖాళీ రోడ్లో చేయాలి. ఇందాక నేను మీకు చెప్పినా కదా DPF అనేది. సో ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ని మనం జస్ట్ ఇట్లా 2 సెకండ్స్ హోల్డ్ చేసి పెడితే మనకి ఇక్కడ చూపిస్తుంది, కనిపిస్తుంది కదా. అనేవబుల్ DPF ఇన్ నార్మల్ మోడ్ 2 పాయింట్స్ ఉంది జస్ట్ అంతే. ఒకవేళ ఇది స్టార్ట్ అయిందంటే మనం బండి ఎక్కువ ఎండిపోయిన ఆకుల దగ్గర అట్లాంటి వాటి దగ్గర పెట్టొద్దు, ఎందుకంటే మనకి స్మోక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ స్మోక్ వేడిగా బయటికి ఎక్కువ కొట్టేసరికి బయట ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మనం చాలా ఖాళీ ప్లేస్ లా పెట్టుకోవాలి. సో అది జస్ట్ ఏం చేస్తుంది అంటే యాడ్ బ్లూ అనేది మన డీజిల్ స్మోక్ అనేది ఎక్కువ బయటకు రాకుండా ఉంటది అనమాట. మన DPF ఎప్పుడైతే పడుతుందో, ఒకవేళ రన్నింగ్ లో పడిపోయింది అనుకో, హైవేలో కానీ ఇట్లాంటి టైంలో రన్నింగ్ లోనే వెళ్ళిపోతుంది, అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ జస్ట్ మీరు ఎప్పుడైతే బండి ఆగున్నప్పుడు పడుతుందో అట్లాంటి టైంలో లైక్ గడ్డి, చిన్న చిన్న ఎండిపోయిన ఆకులు అట్లాంటి వాటి దగ్గర పెట్టొద్దు. అట్లాంటి వాటి దగ్గర పెడితే ఏమవుతుంది అంటే ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్మోక్ నార్మల్ వచ్చేదానికంటే RPM మీరు ఇప్పుడు చూసుకోవచ్చు నార్మల్ 1 ఉందిగా, అది వచ్చినప్పుడు 1.5, 2కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది RPM. సో మీకు అర్థమై ఉంటుంది ఎంత స్మోక్ అనేది బయటకు వస్తుందో. అదే ఎప్పుడైతే దాంట్లో నిండిపోతుందో ఆ ఫిల్టర్ లో అది బయటికి కొట్టేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఒక చిన్న పైన అల్వాల్ వెళ్తున్నాం. అక్కడనే అల్వాల్ దగ్గర టయోటా ఉంది కదా, సో అక్కడ టాప్ అప్ చేపిద్దాం. సో వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. 10 minutes later. గైస్ మనమైతే వచ్చేసినాం అల్వాల్ టయోటా. సేమ్ ఇది కూడా మోడీ టయోటా. మనకు బోయినపల్లి ఉంటుంది కదా, అది కూడా మోడీ టయోటా. లెజెండర్ ఇది చూపిస్తే ఎంత ఘోరం యాక్సిడెంట్ అయిందంటే అది మొత్తం ఎయిర్ బ్యాగ్స్ మొత్తం ఓపెన్ అవుతున్నాయి. ఘోరం ఉన్నాయి ఇక్కడ బండ్లు మొత్తం. ఇంత ఘోరమైంది. కనిపిస్తుంది కదా, ఇదే యాడ్ బ్లూ ట్యాంక్ వచ్చేసి ఇప్పుడు మనకు దీంట్లోనే పోస్తారు. 10 లీటర్స్ పోస్తారంట.
అది చూస్తారు కదా, యాడ్లో అయితే వచ్చేసింది. అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం సర్వీస్ నుంచి. చూస్తారు కదా, ఇప్పుడు మనకు ఫిల్ చేసారు కదా. ఇప్పుడు యాడ్బ్లూ లైట్ అనేది పోయింది. ఇంకా మొత్తం మనకి దీంట్లో వచ్చేసి 10 లీటర్స్ పట్టింది. యాడ్బ్లూ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ ఉంటుందంట. 13 to 12 అంట మ్యాక్సిమం. మనకు కొంచెం ఉండే కాబట్టి 10 లీటర్స్ పట్టింది. 10 కూడా పట్టలే, 9 లీటర్సే పట్టింది. ఇంకో 1 లీటర్ అంతా మిగిలింది ఆ డబ్బాలో. వాళ్ళు మనకి ఇచ్చిర్రు, అది ఎప్పుడన్నా మీరు తగ్గుతుంది కదా తిరిగిన తర్వాత, అప్పుడు ఫిల్ చేసుకోరని ఇచ్చేసిర్రు. మనకు టోటల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 లీటర్స్ పట్టింది. 1200 అయింది కాస్ట్ వచ్చేసి. యాడ్బ్లూ అనేది ఏముండదు గైస్, యూరియా ఉంటది కదా పొలంలలో వాడతారు, వైట్ కలర్ షుగర్ టైప్ ఉంటది, బాల్స్. నేను ఇక్కడ ఫోటో ఇస్తా చూడండి. అది ఒక 27% ఉంటది. మన డ్రింకింగ్ వాటర్ ఉంటది కదా, అది 73% ఉంటది. మొత్తం యాడ్బ్లూ అంటే ఏముండదు, జస్ట్ దీంతోటే రన్ అవుతుంది అనమాట. మీరు యాడ్బ్లూ చూసినా కూడా చాలా మంది బ్లూ కలర్ ఉంటది అనుకుంటారు, ఫ్లూయిడ్ లెక్క. అట్లా ఏముండదు, జస్ట్ మీకు చూడడానికి వాటర్ లెక్కనే కనిపిస్తుంది, నార్మల్ వాటర్ లెక్క. బట్ దాంట్లో యూరియా మిక్స్ చేస్తారంట. మీరు ఇందాక ట్యాంక్ లో నేను చూపించినప్పుడు మీకు కనిపించుండొచ్చు. సో ఇప్పుడైతే యాడ్బ్లూ కూడా ఫిల్ చేసుకున్నాం. యాక్చువల్ ఏమైందంటే షోరూమ్ కి పంపించినప్పుడు వాళ్ళు మర్చిపోయారంట. సో ఇంకా మనకు కూడా కొంచెం పని ఉండే, కార్ అంతా తింపలేము తీయలేము, ఇంకా అట్లనే ఉండే. దానివల్ల ఇన్ని రోజులు అట్లనే ఉండే. ఇంకా సో ఇంకా వాళ్ళకి మళ్ళీ పిలిచి మళ్ళీ బండి ఇస్తే మళ్ళీ 2 రోజులు పడుతుంది, ఎందుకు మనం ఎట్లా ఇప్పుడు వస్తున్నాం పని ఉంది అని చెప్పేసి వచ్చి ఇన్నే పక్కనే ఉందని చెప్పి ఫిల్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. సో గైస్ చూసిరు కదా, ఇంకా కార్ గురించి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, మెల్లమెల్ల మీకు వీడియోస్ లో తీసుకొని వస్తా ఉంటా. ఇప్పుడు మందం ఈ యాడ్బ్లూ అంటే ఏంది, ఈ DPF ప్రాసెస్ ఏంది, ఇదంతా అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఇక్కడతో వీడియో ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.